సుమారు 9,000 ఏకలవ్య పాఠశాలలు పెట్టడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో సుమారు 13 ఏకలవ్య విద్యాలయాలు పెట్టడం. కేవలం ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఏవైతే రిప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డబల్ అవటం, ట్రిబుల్ అవటం జరిగింది. ఆ విధంగా ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ, అలాగే వీటితో పాటు ప్రత్యేకత కలిగిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మన ఐఐపిఎం లాంటిదంటే పెట్రోలియం మేనేజ్మెంట్ కానీ, కోస్టల్ మేనేజ్మెంట్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ దేశంలో అంతా కూడా గతంలో ఏవైతే సంఖ్య ఉందో దానికి 3 రెట్లు పెరగడం జరిగింది. దేశంలో ఈ ప్రాంతంలో ఇది లేదు అనే విధంగా ఉండకూడదు. అన్ని ప్రాంతాల్లో నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని, అన్ని ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండాలి అని చెప్పి ఒక లక్ష్యంతో పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏటా దేశం నుంచి ఒక 5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మెడికల్ చదువుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన, ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేసి అడుగులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయన్న మాట వాస్తవం. వాళ్ళు 13 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. తర్వాత జిల్లాలు పెరిగాయి. అన్నిటికీ సంబంధించి చేసే విధంగా 17 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్రం, 40% రాష్ట్రం అనే విధంగా పెట్టడం జరిగింది. ఆ 40% కూడా వాళ్ళు ఏదైతే ల్యాండ్ అలాట్ చేస్తారో దాంట్లోనే ఆ యొక్క అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా 100% ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అలాగే మెడికల్ యొక్క సీట్లు పెంపకం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 15,000 సీట్లు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 3 లక్షల పైగా సీట్లు పెంచడం జరిగింది. అలాగే పీజీ సీట్లు పెంచడం జరిగింది. అలాగే సూపర్ స్పెషలైజ్డ్ సీట్లు కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా మెడికల్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రతి విద్యార్థి ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్నాడో వాడికి సీట్ వచ్చే విధంగా ఒక వ్యవస్థ దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టడం జరిగింది. మెడికల్ ఈ దేశంలో ఉండే జనాభా 8,000 ఏదైతే 140 కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం అందే విధంగా, ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు అందే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. కేవలం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెడికల్ కాలేజెస్తో పాటు సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెంచడం జరిగింది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జేపీ నడ్డా గారి చేత అన్ని అంటే సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ మీరందరూ చూడొచ్చు, మన కేజీహెచ్తో సహా రాష్ట్రంలో 14 చోట్ల అద్భుతమైన అత్యాధునికమైన వైద్య సదుపాయం వచ్చే విధంగా ప్రస్తుతం చదువుతున్న పీజీస్కి, అలాగే రాబో కాలంలో డాక్టర్స్గా మారి వాళ్ళందరికీ కూడా సదుపాయాలు మెరుగుపరిచే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం. ఆ విధంగా మెడికల్ సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వెళ్తున్న తీరు మనం చూడొచ్చు. అయితే మన దేశంలో ఈ యొక్క మెడికల్ ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉందో, అలాగే సిబిఎస్ఈగా ఉందో, కేంద్రీయ విద్యాలయ వ్యవస్థ ఉందో, వీటిని ఆటోనమస్ చేయడం జరిగింది. ఆటోనమస్ వ్యవస్థలో వాళ్ళు పనిచేసి ప్రభుత్వం యొక్క జోక్యం తక్కువగా ఉండాలి అని చెప్పి, అలాగే ఎన్టీఎస్ ఏదైతే నేషనల్ టెస్ట్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన వ్యవస్థ కానీ ఈ విధంగా అన్ని వ్యవస్థలు చేయడం. లాతూర్ లాంటి ప్రాంతం నిట్టికి ఫ్యాక్టరీగా మారింది. అంటే విద్యార్థులు అక్కడ ఫ్యాక్టరీలో ఏ విధంగా పనిచేస్తారో మిషన్స్ లా మారి ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళకి ట్యూషన్స్ పేరు మీదట, కోచింగ్ పేరు మీదట ఏ విధంగా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. విపరీతమైన కార్పొరేట్ సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇవాళ కోచింగ్ సెంటర్స్ ఏ విధంగా రన్ చేస్తున్నారు. కనుక వీటిని నియంత్రించాలి అంటే మెడికల్ కాలేజెస్ యొక్క సీట్లు పెంచాలి, కాలేజెస్ సంబంధించిన వ్యవస్థలు పెంచడం తప్ప ఇంకో ఆ మార్గం లేదని చేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఆ విధంగానే వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆ విధంగా ఇంజనీరింగ్ పైన ఒత్తిడి తగ్గి వాళ్ళ మెడికల్ కాలేజ్ పై ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. దీంట్లో భాగంగా దీన్ని టెస్ట్ సంబంధించిన ఆన్లైన్ పద్ధతి తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక వినూత్న పద్ధతిలో అన్ని ఎగ్జామినేషన్ జరగాలని చెప్పి చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలని గమనిస్తే ఈ ప్రభుత్వంలో అతి తక్కువ లీకులు జరిగాయనే విషయం మీకు తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నిట్ సంబంధించిన గతంలో ఒకసారి జరిగితే వెంటనే దాన్ని రద్దు చేసి మరీ డేట్ ప్రకటన చేసి పరీక్ష నిర్వహించుకున్నారు. ఆ సమయంలో ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆన్లైన్ సంబంధించిన వ్యవస్థలు కానీ ఎక్కడెక్కడ లీకులు అవన్నీ కూడా సరిదిద్దడం జరిగింది. అలాగే సిబిఎస్ఈలో కూడా వినూత్న మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉండి అంతా ప్రక్షాళన చేయడం జరిగింది. చైర్మన్ దగ్గర నుంచి సెక్రటరీ దగ్గర నుంచి అందరినీ కొత్తగా మార్పు చేసి కొత్తగా వ్యవస్థ నిర్మాణం చేసి కొత్త విధానాలు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే
ఏదైతే నిట్ ఉందో నిట్ పరీక్షకు సంబంధించిన అంశం కూడా ఎప్పుడైతే లీక్ అయిందని తెలిసిన మరుక్షణమే దాన్ని రద్దు చేయడం జరిగింది. చాలా మంది చెప్పారు నిపుణులు, వెంటనే రద్దు చేయటం ఎందుకు, రిజల్ట్ రాని, రిజల్ట్ అయిన తర్వాత దానిపైన ఎంక్వైరీ చేద్దాం, ఎవరైతే దీన్ని వాళ్ళ వరకు మనం రద్దు చేద్దాం అన్నారు. కానీ తెలియదు ఎంతమందికి అయిందో. ఒకసారి లీక్ అయిందని తెలిసిన వెంటనే ప్రధానమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే దాన్ని రద్దు చేసే ప్రకటన చేయమన్నారు. ఎప్పుడూ భేషజాలకు పోకుండా గంటలోపు ప్రకటన చేయడం జరిగింది. నీట్ ఈస్ క్యాన్సిల్డ్ అని చెప్పి ఈ విధంగా జరిగింది. జరిగిన తర్వాత వెంటనే డేట్ కూడా ప్రకటించమన్నారు. ఆ విధంగా డేట్ కూడా ప్రకటించడం జరిగింది. నీట్ మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత పకడ్బందీగా దేశవ్యాప్తంగా దాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత రిజల్ట్ రావటం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ ర్యాంక్ కార్డ్స్ వెళ్ళటం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ వచ్చి కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంబంధించిన ఒక సాకుగా చూసి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఈ యొక్క ప్రయత్నం కేవలం మొదటిసారి కాదు, గతంలో కూడా జరిగింది. గతంలో ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశంలో తీసుకొచ్చే సమయంలో ఎక్కడో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో దానికి సంబంధించిన ఒకే ఒక పారాగ్రాఫ్, దాంట్లో పెద్ద విశేషం లేదు, కానీ ఈరోజు అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టే ఒక పెద్ద కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. అన్ని చోట్ల నూకలు చెల్లలేదు, కొన్ని ప్రాంతాల్లో సాధ్యమైంది. ఎక్కడైతే మైనారిటీస్ ఇక్కడ ఉంటారో ఆ ప్రయత్నం చేశారు, అక్కడ రోడ్లు బ్లాక్ చేశారు. చాలా రోజులు, ఒకటి కాదు రెండు కాదు, 6 నెలల పాటు చేశారు. తర్వాత ఢిల్లీ రైట్స్ అయ్యాయి. ఢిల్లీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా పెట్రోల్ బాంబ్స్ పెట్టుకొని మొత్తం ఢిల్లీని అతలాకుతలం చేయాలని ఒక ప్రయత్నం చేశారు. ఒక్కరోజు జరిగింది. దాని వెనకాల ఉండే కుట్రదారులందరూ బయటపడ్డారు. మొత్తం అందరూ కూడా ఆ షహీన్ బాగ్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఆ యొక్క కుట్రని చెయ్యాలి, దేశంలో మత విద్వేషాలు దేశవ్యాప్తంగా పెంచాలని ప్రయత్నం జరిగింది. అందరి యొక్క పీచ మంచం జరిగింది. గట్టి హెచ్చరిక ఇవ్వటం జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సిఏఏ సంబంధించిన ఆందోళన. ఒక ఢిల్లీ రైట్స్ అయిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా అన్ని టెంట్లు ఎత్తేసారు. ఎందుకంటే అక్కడ దాని యొక్క రూపరచన, దాని కార్యకలాపాలన్నీ బయటపడటం జరిగింది. దాని తర్వాత వ్యవసాయ సంబంధించిన బిల్స్ రావటం జరిగింది. ఆ వ్యవసాయదారు సంబంధించిన బిల్స్లు 4 కొత్త బిల్స్ తీసుకురావటం, దాని సుమారు 6 నెలల పాటు చేసిన తర్వాత దాని ఏదో పెద్ద సమస్యగా దేశవ్యాప్తంగా ఆందోళన చేసే ప్రయత్నం ఈ దేశంలో ఉండే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, అలాగే అర్బన్ నెక్సల్స్, కమ్యూనిస్టులు దాన్ని ఊతంగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున కుట్ర చేయటం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారి పెద్ద హృదయ సుప్రీంకోర్టు పైన అత్యంత నీచంగా మాట్లాడే వ్యవస్థలు ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఎలలేవు, ఎంతైనా మాట్లాడచ్చు. ఆ విధంగా మాట్లాడే పరిస్థితి కేవలం భారతదేశంలో ఉంది, మిగతా దేశాల్లో లేదు. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఏదంటే అది మాట్లాడితే చెల్లుతుందని చెప్పి ఒక అఫ్జల్ గురిని ఉరితీస్తే హర్ గర్సే అఫ్జల్ నికలేగా అని చెప్పే మాట ఏ విధంగా మాట్లాడతారు. భారత్ తేరా తుకడా హోంగే మాషల్లా మాషల్లా అనే మాట్లాడతారు. బస్ తేరీ నామ్ రహేగా అల్లాకా అని చెప్పే పాటలు ఏ విధంగా పాడతారు. ఆజాదీ అని చెప్పి కశ్మీరు అలాగే మిగతా ప్రాంతాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కూడా ఈ దేశం నుంచి విభజన చేయబడాలని చెప్పి ఆలోచన ఏ విధంగా చేస్తారు. అలాగే ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంచుక్ తన లడాక్ ని యూనియన్ టెరిటరీ చేయాలని 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారు. కనుక అటువంటి పోరాటం చేసిన ఆ యొక్క మెయిన్ డిమాండ్ ఏదైతుందో దాన్ని తీర్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. లడాక్ ని ఒక ప్రత్యేక యూనియన్ టెరిటరీ చేసి లే సంబంధించిన ప్రాంతానికి దేశవ్యాప్తంగా అనేక అద్భుతమైన రహదారులు నిర్మాణం చేసిన తర్వాత జంతర్ మంతర్లో ఏదైతే డ్రామా ఏ విధంగా మాట్లాడేగా అల్లాకా అని చెప్పి పాడతా అని చెప్పి పాడటం. కేవలం ఇదే కాకుండా కశ్మీర్ కి పూర్తి స్వతంత్రం ఇవ్వాలని మాట్లాడే అరుంధతి రాయ్ వచ్చి అక్కడ ఏ విధంగా మాట్లాడుతుంది, ప్రకాష్ రాజ్ ఏ విధంగా మాట్లాడతాడు. ఇటువంటి అనేక రకాల విద్రోహ చర్యలు చేసే వ్యక్తులు మాట్లాడటం. ఉమర్ ఖాళీద్ సంబంధించిన నాన్నగారు సయ్యద్ ఖాళీద్ అక్కడికి వచ్చి ఏ విధంగా దేశానికి సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించిన పార్లమెంట్ సుప్రీంకోర్టు గురించి నీచంగా మాట్లాడతాడు. అక్కడ మాట్లాడిన పాటలు కానీ చేసిన చర్యలు కానీ ఏవి కూడా నీట్కి సంబంధం లేదని మనం గుర్తుంచుకోవాలి. 370 అధికరణ రద్దు, దాన్ని పునః స్థాపన చేయాలనుకునే అంశానికి నీటికి ఏ విధంగా సంబంధం ఉంది. దేశానికి సంబంధించిన మిగతా అన్ని రకాల విషయాలు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఏ విధంగా కల్పించారు. నెక్సలిజాన్ని రూపుమాపే విధంగా ఏదైతే ఆపరేషన్ కగార్ చేశారో ఆ యొక్క నెక్సల్ ఉద్యమాన్ని అణిచివేయటం ప్రజాస్వామ్యానికి నష్టం, అలాగే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని ఏ విధంగా అక్కడ మాట్లాడతారు. అంశం ఏమిటి, ముందున్న విద్యార్థులని తప్పనిసరిగా అడగాలి. అక్కడ అడగటం జరిగిన అనేక మాధ్యమాల్లో ఎవరు కూడా అక్కడ విద్యార్థి లేదు. నిట్ కారణంగా బాధితుడలేదు. అందరూ కూడా వాళ్ళ ఎగ్జామ్ రాసుకొని
అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ర్యాంకర్స్ అందరితో మాట్లాడండి, ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందరూ కూడా ఎగ్జామ్ రాసే అవకాశం, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి, ధర్మేంద్ర ప్రధాన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ విధంగా ఒక అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం చేసి, దేశంలో తప్పులు జరుగుతుంటాయి, ప్రభుత్వాలు అత్యంత సహజం. కానీ గతంలో తెలుగు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడెప్పుడైతే ఇటువంటి సంఘటనలు జరిగాయో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు దాన్ని దాచే ప్రయత్నం చేశారు, తెలియకుండా ఉండేందుకు ట్రై చేశారు. కప్పిపుచ్చి ఏమి జరగలేదని చూపించారు, రిజల్ట్ వచ్చాయి. చేస్తున్న తరుణంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకి పెద్ద ఊతం దొరికిందనే అభిప్రాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంధులకు పిలిపించారు. నిజంగా అడుగుతాను, దేనికోసం బంద్ పిలిపించారు? ఎగ్జామ్ రాసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ పూర్తి హ్యాపీగా చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన చర్యల కోసమా లేకపోతే కేంద్రం చేసిన చర్యలకని అడుగుతున్నాను. విద్యార్థుల యొక్క భవితతో ఆడుకోవద్దు. ఒక విద్యాలయాల్ని బంద్ ప్రకటన చేయటం కారణంగా ఏమీ లబ్ధి చెందుతుందో అర్థం కాదు. ఆ విధంగా విద్యార్థుల యొక్క జీవితాన్ని నాశనం చేయటం కోసం ఈ యొక్క సంస్థలు పనిచేస్తున్నాయి తప్ప వాళ్ళ మనుగడ కోసం, భవిత కోసం ఆలోచన చేయటం లేదు. కనుక విద్యార్థి లోకానికంతా తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఏవైతే బొద్దింకుల పేరు మీద లేకపోతే ఇతరితర పేరు మీదట మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం, నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా పార్లమెంట్లో మాట్లాడు, నీకు సమయం ఎంత కావాలంటే ఎంత ఇస్తాం. ఇవాళ పార్లమెంట్ యొక్క సమయానికి కొదవలేదు, ఎంతసేపు అయినా మాట్లాడతాను. స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా నేను వస్తాను, కూర్చుంటాను, అన్ని విషయాలు చెప్తాను, మీరు ఎన్నైనా ప్రశ్నలు అడగండి, అన్నిటికీ సమాధానం చెప్తా అన్నాడు. కానీ ఆ సమాధానం కూటమి నాయకత్వంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి గారు స్థాయిలో దానిపైన అనేక రకాల విషయాలు రివ్యూ చేయడం జరిగింది, ఏ విధంగా చేయాలనే విషయం మాట్లాడటం జరిగింది. అన్ని కూడా పత్రికా మాధ్యమాల్లో వచ్చాయి. ముఖ్యంగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మొత్తం ఉత్తరాంధ్రకి ఒక గేట్వేగా, అంటే అభివృద్ధి గేట్వేగా మారాలని చెప్పి, ఇది ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం కూడా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ హైయెస్ట్ ఇవ్వటం జరిగింది, ఆ విధంగా మన ప్రాంతం ముందుకెళ్ళేది. ఇవాళ భోగాపురం ఏర్పడిన తర్వాత మొత్తం మన ప్రాంతం అంతా కూడా ఆ విధంగా అభివృద్ధికి సంబంధించిన ఆనవాళ్లు బాగా పెరగాలని చెప్పి ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాల గ్రోత్ క్యారిడార్స్ మన ప్రాంతంలో ఏర్పడిపోతున్నాయి. కేవలం విశాఖపట్నమే కాకుండా ఇవాళ అనకాపల్లి జిల్లా సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు రావటం, పరిశ్రమలు రావటం మనం చూసాం. అలాగే శ్రీకాకుళం, విజయనగరంలో కూడా విజయనగరంలో అనేక రకాల ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, దాంతోపాటు ఇంకా మిగతా అనేక రకాల ఇన్స్టిట్యూషన్ రాబోతున్నాయి. విద్యకు సంబంధించిన ప్రమాణాలు పెంచే విధంగా అక్కడుండే ఎంఎస్ఎంఈని పెద్ద ఎత్తున ఆల్రెడీ బొబ్బుల్ గ్రోత్ దానికి ఈ మధ్య నిధులు ఇవ్వడం జరిగింది. మరిన్ని పరిశ్రమలు, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయడం. అలాగే శ్రీకాకుళం, నిజంగానే శ్రీకాకుళం దాన్ని వెనక్కి నెట్టబడ్డ ప్రాంతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో అతి అద్భుతమైన ప్రాంతం ఏదైనా ఫెర్టైల్ ల్యాండ్ ఉందంటే, అనేక రకాల ఖనిజాలు ఉన్నాయంటే, అనేక రకాలుగా నదులున్న ప్రాంతం ఏదైనా అంటే శ్రీకాకుళం. మొత్తం మలేషియా కానీ, అటు కోలాలంపూర్, మిగతా అన్ని ఇండోనేషియా కానీ అన్ని కూడా వికసించాయనేది చరిత్ర చెప్తుంది. ఆ విధమైన ప్రాంతం. అక్కడ బాలి జాతర చేసేవాళ్ళు, బాలి నుంచి తిరిగి వచ్చిన తర్వాత జాతర చేసేవాళ్ళు. అటువంటి శ్రీకాకుళం తర్వాత కాలంలో బారువా లాంటి ఈ యొక్క ప్రాంతాలు అద్భుతంగా ఉండే మన యొక్క కోనసీమకి తలదన్నే విధంగా, కానీ ఆ విధంగా ముందుకు వెళ్ళలేదు. ఆంధ్ర సుజల
యొక్క ప్రాజెక్ట్ కి ప్రారంభం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా వేవ్స్ ఆకారంలో ఉండటం, అలాగే దాని ముందు మొత్తం ఒక సరస్సును కూడా నిర్మాణం చేస్తున్నారు. దీంతో పాటు ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో ఇది నిజంగానే ఇంకొక అద్భుతం. ఆ విధంగా అల్లూరి యొక్క పేరు చిరస్థాయిగా ఉండడానికి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అది మనకి అవకాశం దొరుకుతుంది. ఒక భవ్యమైన ఆయన యొక్క స్టాచ్యూని కూడా అక్కడ పెట్టబోతున్నారు. దాని తర్వాత మొత్తం ఎయిర్పోర్ట్ కళలు, అలాగే హస్తకళలు ఇవన్నీ కూడా డిపిక్ట్ చేసే విధంగా దాని ఓపెనింగ్ లోనే ఏటికొప్పాక టాయ్ పెద్ద ఎత్తున ఉండబోతుంది. అలాగే లోపల బొబ్బిలి వీణలు ఉండబోతున్నాయి. మన పొందూరు ఖాదీ సంబంధించిన స్టాల్ ఉండబోతుంది. మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండే కాఫీ, అరకు కాఫీ ఇవాళ ప్రపంచ ప్రసిద్ధి బ్రాండ్ గా దాన్ని తీర్చిదిద్దే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దాని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయన విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏ విదేశాంగ అధ్యక్షుని కలిసినా కూడా తప్పనిసరిగా భారతదేశం ఇచ్చే గిఫ్ట్ లో ఈ యొక్క అరకు కాఫీ కూడా ఉంది అనే విషయం మనం గమనించాలి. ఆ విధంగా అరకును ప్రమోట్ చేయబోతున్నారు. ఇవాళ అరైవల్స్ లోను, డిపార్చర్స్ లోను అరకు కాఫీని ప్రత్యేకంగా పెట్టబోతున్నారు. మహేంద్ర వాళ్ళు ఒక ప్రత్యేక స్టాల్ నిర్మాణం చేశారు. ఆ స్టాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కాఫీ రుచి కూడా ఆయన చూడబోతున్నారు. అలాగే ఆయన స్వాగతం, అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చెక్ ఇన్ చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. దేశంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. అలాగే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 1వ తారీఖు సుమారు 10:30 సమయంలో మన యొక్క ఎయిర్పోర్ట్ లో దిగుతారు. దిగిన తర్వాత ఒక స్వాగతం, ఒక వరల్డ్ రికార్డ్ ని సృష్టించే విధంగా 13,000 మంది నృత్యం చేసే విధంగా గిరిజన బాలబాలికలతో ఒక అద్భుతమైన క్వార్టర్ సెట్ విశాఖపట్నం విధంగా ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. అలాగే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 1వ తారీఖు సుమారు 10:30 సమయంలో మన యొక్క ఎయిర్పోర్ట్ లో దిగుతారు. దిగిన తర్వాత ఒక భవ్య స్వాగతం, ఒక వరల్డ్ రికార్డ్ ని సృష్టించే విధంగా 13,000 మంది దింసా నృత్యం చేసే విధంగా గిరిజన బాలబాలికలతో ఒక అద్భుతమైన క్వార్టర్ సెట్ విశాఖపట్నం సౌత్ కోస్టల్ రైల్వేస్ రావటం కూడా ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు. రాబో కాలంలో ఎయిర్వేస్, రైల్వేస్ అండ్ పోర్ట్స్, మూలపట్నం పోర్ట్ రాబోతుంది, కృష్ణపట్నం మన యొక్క విశాఖపట్నం పోర్ట్, అలాగే గంగవరం పోర్ట్, ఈ 3 పోర్ట్లు ఉత్తరాంధ్ర యొక్క రూపును మార్చేస్తాయి. అలాగే రోడ్ వేస్ ఇటు భువనేశ్వర్ కనెక్టివిటీ ఇచ్చాపురం సంబంధించి, ఇచ్చాపురం రాజమండ్రి సంబంధించి నేషనల్ హైవే అది 8 లైన్ హైవే అయింది. అలాగే రేపు రాయ్పూర్ విశాఖపట్నం హైవే పూర్తి అయిపోయింది, అది కూడా పూర్తి స్థాయిలో నిర్మాణమై ఇది ఎక్స్ప్రెస్ హైవే ఎకనామిక్ కారిడార్ గా మారబోతుంది. అలాగే ఇంకొకటి రాజమండ్రి నుంచి అరకు, పాడేరు దాని మీదుగా విజయనగరం వెళ్లే ఆ యొక్క హైవే, అలాగే విజయనగరం నుంచి అటు రాయగఢ్ కలిగే హైవే, అలాగే రాంచీకి ఇంకో హైవే, ఈ విధంగా మొత్తం అన్ని ప్రాంతాలకి హైవేస్ తో కనెక్ట్ చేయడం ఉత్తరాంధ్ర యొక్క రూపు మారబోతుంది. ఆ విధంగా అన్ని రకాల రైల్వే, రోడ్వే, ఎయిర్వే, వాటర్ వేలో మొత్తం ఈ ప్రాంతం సమృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి అనేక అద్భుతాలు చేయడంలో ముఖ్య కారణమైన ఇది ఎక్స్ప్రెస్ హైవే ఎకనామిక్ కారిడార్ గా మారబోతుంది. అలాగే ఇంకొకటి రాజమండ్రి నుంచి అరకు, పాడేరు దాని మీదుగా విజయనగరం వెళ్లే ఆ యొక్క హైవే, అలాగే విజయనగరం నుంచి అటు రాయగఢ్ కలిగే హైవే, అలాగే రాంచీకి ఇంకో హైవే, ఈ విధంగా మొత్తం
అన్ని ప్రాంతాలకి హైవేస్తో కనెక్ట్ చేయడం ఉత్తరాంధ్ర యొక్క రూపు మారబోతుంది. ఆ విధంగా అన్ని రకాల రైల్వే, రోడ్వే, ఎయిర్వే, వాటర్ వేలో మొత్తం ఈ ప్రాంతం సమృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి అనేక అద్భుతాలు చేయడంలో ముఖ్య కారణమైన నరేంద్ర మోడీ గారిని పార్టీ అలాగే కూటమి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కేవలం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే మన ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీలో కూడా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నా షిప్లో కాకుండా డైరెక్ట్గా ఎయిర్ప్లైన్లో మనం పంపించడానికి తయారవుతున్నా, షిప్లో కాకుండా డైరెక్ట్గా ఎయిర్ప్లైన్లో మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున కార్గో టెర్మినల్ మనకి అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. లేదు, ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు తక్కువనే ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించిన ఉద్యోగాలు తీసుకోలేదని మా పరశురామరాజు గారిని పంపించాం. వెళ్ళి అడగండి ఉత్తరాంధ్ర ఉద్యోగాలు ఇవ్వాలంటే అదొక నానుడి వచ్చింది. అంటే ఇది బాగా ఈ ప్రచారం చేసిన తర్వాత వెంటనే మా పార్టీ సంబంధించిన నాయకులందరూ వెళ్ళి అడగటం జరిగింది. లేదు అటువంటి లేదు, అయితే మాకు టెక్నికల్ సంబంధించిన వాళ్ళు తీసుకున్నాం. అయితే ఉద్యోగాలు తక్కువనే. నేను చెప్పేది ఏంటంటే మీరు అనుకున్నట్టు ఉద్యోగాలు ఎక్కువ లేవు, ఉద్యోగాలు తక్కువనే. ఇవాళ భోగాపురం, వైజాగ్లో కలిసే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మీరు కోపల్పాడు నుంచి పెద్ద ఎత్తున మీకు ఒక రకాల ఇబ్బందులు ఉండడం కారణంగా ఇంటర్నేషనల్ గా ఎయిర్పోర్ట్ పెంచాలి అనే ప్రయత్నం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ గా పెంచడానికి ఉండే అనేక రకాల ఇబ్బందుల్లో పెద్ద బోయింగ్స్ అక్కడ దిగడానికి కష్టంగా ఉండదు. కాబట్టి ఒక ప్రత్యేక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి ఆ రోజు అడగ డిమాండ్ మన దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా నిర్మాణం చేశారు. ఏదైతే మన ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకి దగ్గరగా ఉండే ప్రాంతాన్ని తీసుకున్నారు. ఆ విధంగా 5,000 ఎకరాలు ఒక చంక్ కావాలని చెప్పి తీసుకోవడం జరిగింది. కొన్ని ప్రయత్నం తుని దగ్గర అక్కడ ప్రయత్నం చేశారు. తుని అంటే మరీ దూరం అయిపోయేది. ఆ విధంగా భోగాపురం రావటం జరిగింది. ఇవాళ అది వచ్చేస్తుంది. విజయనగరం ఒకటి ప్రపోజల్ ఉంది. అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్స్ అయితే అన్ని చోట్ల కడతారు. మనకి ఆల్రెడీ బాడంగి అనే ఎయిర్ స్ట్రిప్ ఉంది, దాన్ని ఆపరేషన్ చేశారు. విజయనగరానికి విజయనగరం బొబ్బిలి రాజా వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. మీరు బాడంగి వెళ్ళి చూడండి, ఇప్పటికీ మంచి రన్వే ఉంది. అక్కడ దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇచ్చాపురం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అంటే గోపాలపురం అక్కడ కూడా మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. మనకి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఎలక్ట్రికల్ బస్సెస్ పెడుతున్నారు. అలాగే ఒక ట్రామ్ మెట్రో కూడా తయారైంది. ఒక ట్రామ్ అయితే ఇమీడియట్ గా తయారవుతుంది. అది కూడా 1.5 సంవత్సరాలు పూర్తి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. మేము కూడా ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో తప్పనిసరిగా శిక్షించాలని కోరుతున్నాం. ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారు అనుకునే మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో అది సత్య దూరం. నిజంగానే దానికి లైసెన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. మైనింగ్ లైసెన్స్ గతంలో వైసీపీ టైంలో కూడా మైనింగ్ జరిగింది. అప్పుడు అక్రమం జరిగినట్ట, ఇప్పుడు అక్రమం జరుగుతున్నట్ట. మైనింగ్ లైసెన్స్ తెచ్చుకొని చేశారు. అయితే పరిధికి మించి చేస్తే తప్పనిసరిగా బ్రిటిష్ సమయంలోనే దాన్ని పొందుపరిచిన ఒక రికార్డు ఉంది. ఈ మధ్యన ఆ రికార్డు కూడా
చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మొత్తం మన అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లా వరకు అక్కడ ఉండే అన్ని గ్రామాల పేర్లు కూడా దాంట్లో ఇన్స్క్రిప్ట్ అయ్యండి. అది 10వ శతాబ్దం సంబంధించిన అతి పురాతనమైన దేవాలయం. దురదృష్టం ఏంటంటే ఆ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. గతంలో మేము ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొత్తం చెట్లు అన్ని చేసి అక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. 5 ఇటువంటి పూర్తి స్థాయిలో నిషేధం చేయాలని చెప్పి పంచకొండ అనుకోవడం జరిగింది. ఈ మధ్యనే ఒక కొత్త ఆలోచన కూడా ప్రారంభమైంది. అది కూడా మన గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ఉంది, ఇన్స్క్రిప్షన్ లో ఉంది. పంచదార క్షేత్రానికి సంబంధించి గిరి ప్రదక్షిణ కూడా ఉంది. దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాం. 28 కిలోమీటర్ల ఆ యొక్క కొండ చుట్టూ ప్రదక్షిణని మనం త్వరలో ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా పూర్తి స్థాయిలో ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. దాన్ని తప్పనిసరిగా చేసే విధంగా ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని పెంచే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తాం. తప్పనిసరిగా ఆ విధంగా చేస్తే మంచిది. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ పత్రికా సమావేశం వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.